పెళ్ళైనప్పటి నుంచి నేను కూడా మీతో పాటే కదండి కష్టపడుతున్నాను. అయినా సరే మీ ఇంట్లో వాళ్ళు నాకు ఎప్పుడు విలువ ఇవ్వలేదు. వాళ్ళ గురించి నీకు తెలిసిందే కదా ప్రవళిక, ఏవైనా ఈ చదువుతాయినా వదిలే. అవునులేండి, ఎంతైనా మీ వాళ్ళు కదా, అన్నిటికీ నేనే సర్దుకొని పోవాలి. మీరు మాత్రం వాళ్ళని పల్లెత్తి మాట కూడా అన్నారు. అన్నం తినేటప్పుడు ఏంటి ప్రవళిక ఇది? పొద్దున్న ఆఫీస్కి వెళ్తారు, నైట్ కి వస్తారు. వచ్చాక చెప్తేనేమో ఆఫీస్ వర్క్ వల్ల టైర్డ్ గా ఉంది అంటారు. ఇప్పుడు మాట్లాడితేనేమో భోజనం చేస్తున్నప్పుడు ఏంటి అంటే ఇంకెప్పుడు మాట్లాడాలండి? నాకు బాధ వస్తే ఇంకెవరికి చెప్పుకోవాలి? నా బంగారు కదా, ప్లీజ్ 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 ప్లీజ్. ఇన్నాళ్ళు లేని ఇప్పుడు ఎందుకు నేను జాబ్ మానేయాలండి? ఇద్దరం కలిసి కష్టపడేగా పిల్లని పెంచుకుందాం అనుకున్నాం. నువ్వు ఇలా ఇంటి పని ఆఫీస్ పని చేసి నలిగిపోతుంటే నీ హెల్త్ ఏమవ్వాలి? ఈ బంధువులతో నేను సరిగ్గా చూసుకోవట్లేదని నన్ను అంటున్నారు. అది కనపడదు ప్రవళిక నీకు. సారీ అండి, ఎవరో ఏదో అనుకుంటారని మనం చేసే పనులు మానేస్తే మనం అనుకున్న గోల్స్ ను మనం ఎలా రీచ్ అవుతాం? ఇది కష్టంగా కాదు, మన కుటుంబం కోసం ఇష్టంగా చేస్తున్నా. బయట వాళ్ళు 100 అనుకుంటారు, కానీ మనం సక్సెస్ అయ్యాక మన కష్టాన్ని వాళ్ళే మెచ్చుకుంటారు. నువ్వు నీ కూతురు నా మాట ఎప్పుడున్నారని